తరతరాల ఆధ్యాత్మికత చింతనకు ఆలవలంగా ఒక వెలుగు వెలిగిన ఊరు అది. నిరంతరం శ్రమించే చేనేత కళాకారులతోనూ భక్తి భావాలతో మారుమోగిన గ్రామం అది. చేనేత కార్మికుల కుటుంబాలతో సందడితో కళాత్మకగా మారుపేరుగా నిలిచిన ఆ గ్రామం ఇప్పుడు ఎలా ఉంది? తన గ్రామ గొప్పదనం గురించి ఇప్పుడు ఊరి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఒకప్పుడు ఇలాంటి భక్తిభావ గీతాలతో మారుమోగిన ఊరిది. నిరంతరం లింగాభిషేకాలతో శివనామ ఉచ్చారణలతో భక్తులిక్కడ పులకించేవారు. శైవ భక్తుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇక్కడ అనునిత్యం భక్త జనరంజకంగా వినిపించేవి. ఇప్పుడు అదంతా గతం. రంగారెడ్డి జిల్లా యాలాల గ్రామ చరిత్ర చెప్పుకోవాలంటే చాలానే ఉంది. అసలు ఈ ఊరిలో అడుగడుగునా కనిపించే ఈ శివలింగాలతోనే ఈ ఊరికి గతంలో చాలా పేరు వచ్చేసింది. మొఘల్ సామ్రాజ్య పరిపాలన కాలం నుంచి నిన్న మొన్నటి నిజాం కాలం దాకా ఊరంతా శివభక్తులే ఉండేవారు. ఎటు చూసినా శివలింగాలే దర్శనమిచ్చేవి. అన్ని చోట్ల శివరూపాలే. ఊర్లోనే కాదు, ఊరి బయట చెట్టు పుట్ట పొలాల్లో లింగాలే లింగాలు. యాలాల జంగాలు, కోటి లింగాలు అంటూ ప్రజలు తరచూ ఈ ఊరి గురించి మాట్లాడుకుంటారు. అయితే విచిత్రంగా ఈ ఊరికి శివుడి పేరుతో కాకుండా సుగంధ ద్రవ్యమైన యాలకుల మీదగా పేరొచ్చింది. యాలకుల మార్కెట్ ఇక్కడ ఒక వెలుగు వెలిగినట్టు స్థానికులు చెప్తున్నారు. అందుకే ఈ ఊరికి యాలాలని పేరొచ్చిందంటారు. వేలకులతో వ్యాపారం చేసేవాళ్ళు. వేలకులు అంటే అంగళ్ళు వేలకులు అమ్మాయిలు కుప్పలు కుప్పలుగా వేసి అమ్మేవాళ్ళు అనమాట. అందుకని వేలాల గ్రామం వచ్చింది. ఈ ఊరిని మొదట వీరపురంగా పిలిచేవారు. మొఘలుల కాలంలో ఇక్కడ యుద్ధవేదిక ఉన్నట్టు చాలా మంది వీరులు ఇక్కడ నివసించేవారని, అందుకే ఇది వీరభూమిగా వీరపురంగా పిలువబడేదని అంటారు. కాలక్రమంలో ఈ ఊరు చేనేత కళాకారుల గ్రామంగా ప్రసిద్ధి చెందింది. వీరికి చీరలు నేయడంలో ఈ ప్రాంతంలో మంచి పేరు వచ్చింది. ఒక దశలో యాలాల్లో రోజుకు 1500 దాకా చీరలు తయారయ్యేవి. చేనేత పరిశ్రమ అనేది కదురాడిన చోట కరువు ఉండదు అనమాట. కదురాడడం అంటే చేనేత కదురు ఉంటుంది కదా, ఆ కదురు బంద్ అయిన అంటే నడవడం ఆగినప్పటి సంధి మన యొక్క గ్రామము కుగ్రామంగా మారిందన్నమాట. చేనేత ఉన్నప్పుడు గ్రామంలో రోజు 1500 చీరలు తయారయ్యేవన్నమాట. రోజు 1500 చీరలు అంటే మామూలు 1500, ఆ కాలంలో 1500 అంటే కనీసం ఒక్కొక్క చీర వెంబడి 4-5 మందికి పని ఉండేదన్నమాట. కోటి లింగాలు అనే పేరు గాంచిన ఈ లింగం లోపల ఇక్కడ ఎవరు ఆదరణ చేసే చేనేత కార్మికులు లేక ఎక్కడ లింగాలు అక్కడనే ఉండిపోయినాయి. పైన కప్పులు లేక పాన్గంటులు లేక ఎక్కడంటే అక్కడ పొలాల లోపల ఇదే ఏర్పడి అంత లింగాలకు అంత అభివృద్ధి లేక అంతా ఈ చేనేత కార్మికులు వలసపోయినందుకు ఈ లింగాలకు చూసే నాదుడు లేకుండా ఈ విధంగా పరిస్థితికి ఈ విధంగా ఏర్పడ్డది సార్. పద్మశాలీల కులదైవం మార్కండేయ స్వామి అంటే శివుని ప్రతిరూపం. అందుకే యాలాల్లో ఇలా వందలాదిగా శివలింగాల ప్రతిష్ఠ జరిగిందని భక్తులు చెబుతున్నారు. దీంతో పాటు మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. శ్రీరాముడు వనవాసం చేస్తున్న రోజుల్లో ఈ ఊరి మీదుగా ప్రయాణం చేశారని, ఆయనే శివలింగాన్ని ప్రతిష్ఠింప చేయించారని గ్రామస్తుల నమ్మకం. లింగాలు ఎక్కువ ఉన్నాయి. యాలాల లింగాలు 1000 కోటి లింగాలు అన్నారు. ఎత్తు వచ్చినాయి లింగాలు ఎందుకు వచ్చినాయా అనుకోవచ్చు. రాముల వారు అడవికి పోయేటప్పుడు వనవాసం పోయేటప్పుడు లింగాలను స్థాపన చేసుకుంటూ పోయాడు. అందుకు మా ఊళ్ళో 1000 కోటి లింగాలు అని పేరు వచ్చేది. చేనుల పొలాలలో ఏడవైనా కానీ లింగాలే ఉన్నాయి. పాడమటాలు లేవు, లింగాలు స్థాపన చేసుకుంటూ పోయాడు రాముల వారు. ఏం చేయడానికి వచ్చేటట్టు లేదు. అప్పుడు మా కాలంలో మా నాయన వాళ్ళు ఉన్న కాలంలో శ్రావణ మాసం 1 రోజులు పూజ చేపిస్తుంది, ఆరాధన నెల తర్వాత. ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేకొచ్చు. పూర్వకాలంలో ఇక్కడ శివాలయాలు, తర్వాత శివలింగాలు, కోటి లింగాలతో వెలిసినటువంటి మా యాలాల గ్రామము. ఆ తర్వాత శివలింగాలు కూడా కొన్ని భిన్నమైపోతున్నవి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ యాలాల గ్రామంలో ఒకప్పుడు పూర్వవైభవము చాలా వైభవంగా పూజలు జరిగేవి. ఇప్పుడు పూజలు చేసే నాథుడు కూడా కరువైపోయినారు. యాలాల లింగాలకు సంబంధించి మరో విశిష్టత కూడా ఉంది. సాధారణంగా ఎక్కడైనా లింగానికి పానువాటం ఉంటుంది. అంటే పాలాభిషేకం చేయగానే ఆ పాలు బయటికి వెళ్లిపోవడానికి వీలుగా లింగం చుట్టూ ఉండే ఏర్పాటునే పానువాటం అంటారు. ఈ ఏర్పాటు యాలాల లింగాల విషయంలో కనిపించదు. ఇలా పలు పౌరాణిక చారిత్రక విశేషాల సంగమమైన యాలాల్ గుప్తనిధుల వేటగాళ్లతో శిథిలమైపోతోంది.
మా చరిత్రను రక్షించండి, మా ఊరి ప్రత్యేకతను నిలబెట్టండి పలువురు గ్రామస్తులు సాక్షితో మాట్లాడుతూ మొరపెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా లోపల వెనుకబడిన మండలం అంటే యాలాల మండలమే. వాగుపంటి మస్తు లింగాలు ఉన్నాయి. అయితే ఆ లింగాలు బసవనుల కింద ఉన్నటువంటి ధనము కానీ వేరే ఇంకేమన్నా కానీ ఏమన్నా వెళ్తానని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, భిన్నం చేసి తీసి దాని లోపల ఉన్నటువంటి నిధులు, గుప్త నిధులు తీసుకుంటున్నారు. చెట్లు గుళ్ళులో మొలిచి మొత్తం పడబడ్డాయి. పూజలు చేయక ఇక్కడ గుండం ఉండే. ఈ గుడి రామస్వాములది, ధర్మశాల అంటారు. ఇక ఈ ఊళ్ళో ఎన్నో లింగాలు ఉన్నాయి. మొత్తం పూజలు చేయక ఏం చేయక మొత్తం పడబడ్డది. ఎవరు పట్టించుకుంటారో అడుగుతాలే. గుప్త నిధి ఉన్నది అనే ఉద్దేశంతో మన లింగాలని తవ్వేసి పలగొట్టడం కానీ, నంది విగ్రహాలని పలగొట్టడం కానీ, ఇటువంటి అన్నీ కూడా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి దుండగులపైన పోలీస్ శాఖ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళ మీద చర్య తీసుకోనాలనేసి కోరుకుంటున్నటువంటి గ్రామాన్ని ఉండేది. ఈరోజు శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని దేవాదాయ శాఖ గుర్తించేసి దీన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలనేసి దేవాదాయ శాఖ వాళ్ళని కోరుతున్నాం. పూజ చేసే నాథుడు కూడా లేడు. ఎక్కడ పొలాల పడితే అక్కడ ఉన్నాయి. మరి పక్కనే కాకినా నది అని ఉన్నది. అయితే ఆ నది పక్కన ఎన్నో లింగాలు ఉన్నాయి. 1000 కోట్ల లింగాలు అంటారు. కానీ మనకు అందరికీ కనబడతాయి. కానీ వాటి ఆ లింగాలు ఉన్న జాలకు మేము పోలేకపోతున్నాము. మరి ఇక్కడ ఉన్న మాకు బతుకుదేరు లేక పూజలు కూడా చేయడానికే మా నుండి ఏమవుతుంది. ఎవడు చేసే దిక్కు కూడా లేడు. తరతరాల ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక విశేషాలకు నిలయమైన గ్రామాల్ని రక్షించాల్సిన బాధ్యత నిస్సందేహంగా సర్కారుదే. నేటి తరాలు నాటి గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే చిన్నదైనా పెద్దదైనా నాటి గుర్తులను కాపాడుకోవాలి. చరిత్రను, సంస్కృతిని మరిచిపోయే జాతి నిజమైన అభివృద్ధిని సాధించలేదనే చరిత్రకారుల మాటల్ని మన పాలకులు చెవిన పెట్టుకోవాలి. అప్పుడే ఇలాంటి గ్రామాల చరిత్ర 10 కాలాల పాటు నిలుస్తుంది. వెంకటేష్, సాక్షి న్యూస్, తాండూర్, రంగారెడ్డి జిల్లా. చాలా కాలం క్రితం ఒక వ్యాపారి బిజినెస్ విస్తరణలో భాగం శ్రీలంక దేశానికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఒక హృదయ విదారక దృశ్యం కనిపించింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారకముందే చూసిన దృశ్యాల్లో ఒకటైన ఆ దృశ్యం ఆ వ్యాపారి ఆలోచనల్లో ఎన్నెన్నో మార్పులు తీసుకొచ్చింది. ఏకంగా ఒక గ్రామాన్నే సృష్టించడానికి కారణమైంది. ఆ వ్యాపారి ఎవరు? ఆయన తయారు చేసిన ఆ గ్రామం లోకానికి ఏం చెబుతోంది? ది నెదర్లాండ్స్ వెల్కమ్ విలేజ్. ఇది శ్రీలంకలోని కురునెకల ప్రాంతంలో ఉన్న గ్రామం. గ్రామం అంటే ఎప్పుడో వందలాది సంవత్సరాల క్రితం ఏర్పడ్డది కాదు. ఇది జస్ట్ ఓ 2.5 దశాబ్దాల క్రితం ఇక్కడ సృష్టించబడ్డ ఊరు. ఇక ఇక్కడ ఉన్న దృశ్యాలను చూస్తే ఇక్కడ నివసించేవారు ఎవరో బాగా ధనవంతులై ఉంటారని అనిపిస్తోంది కదా? మీ ఊహ తప్పు. అన్ని సౌకర్యాలు గల ఆధునిక భవంతులలో నివసిస్తున్న వారందరూ నిర్భాగ్యులు, ఏ ఆసరా లేని అనాథలు, ఒకప్పుడు ఉండడానికి పైకప్పు లేని నిరుపేదలు. ఒక రకంగా చెప్పాలంటే ది నెదర్లాండ్స్ వెల్కమ్ విలేజ్లో నివసించే వారందరూ రూఫ్లెస్ ఎల్డర్స్. అంటే ఉండడానికి ఇల్లంటూ లేకపోవడంతో రోడ్ల మీద ఏ దిక్కు లేకుండా దయనీయంగా బతికినవారు. అలాంటి వారిని చేరదీసి ఈ గ్రామంలో నివాసం కల్పిస్తున్నారు. వృద్ధాశ్రమం తెలుసు, అనాథాశ్రమాలను చూశాం. అయితే ఏ ఆలనాపాలన లేని వారి కోసం ఓ గ్రామాన్నే నిర్మించడం అంటే సాధారణమైన విషయం కాదు. అంతటి మహత్కార్యాన్ని చేసిన గొప్ప మనిషి పేరు హెర్మన్ థియోడరస్ టియర్. ఈయన నెదర్లాండ్ దేశానికి చెందిన వ్యాపారవేత్త. శ్రీలంకలో స్వేచ్ఛ వాణిజ్య మండలి విధానం అమలవుతోంది కాబట్టి ఇక్కడ రొయ్యల వ్యాపారం చేస్తే మంచి ఆదాయం పొందవచ్చని 1990లలో ఈ దేశానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ రోజు
హోటల్ బాల్కనీలో కూర్చుని బీచ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో హఠాత్తుగా ఈయన కళ్ల ముందు ఓ జరగరాని సంఘటన జరిగిపోయింది. నడుస్తూ నడుస్తూ గుండెపోటు వచ్చి ఓ మత్స్యకారుడు చనిపోయాడు. దాంతో అతని కుటుంబం దిక్కులేనిదైపోయింది. అప్పుడు హెర్మన్ శ్రీలంకలో రోడ్డు మీద నివసించే వారి గురించి విచారించారు. అనేక దిగ్భ్రాంతికర విషయాలు తెలుసుకున్నారు. వెంటనే ఇదిగో మనం చూస్తున్న ఈ వెల్కమ్ విలేజ్ నిర్మించారు. వ్యాపారం చేసి అధిక లాభాలు పొందుదామని శ్రీలంకకు వచ్చిన హెర్మన్ థియోడర్ ఆ పని పక్కన పెట్టారు. ఇంతవరకు సంపాదించింది చాలు, ఇక ముందు ముందు సమాజం కోసం ఏమైనా చేయాలని బలంగా అనుకున్నారు. అనాథ వృద్ధుల కోసం ఏకంగా ఓ గ్రామాన్ని సృష్టించాడు. అనాథలు కాబట్టి ఏదో ఒక ఇల్లు కట్టించాలని అనుకోలేదు. ఒక ఇంట్లో నలుగురు నివసించేలా, అందరూ ఆరోగ్యకరమైన ఆహారం పొందేలా అనేక ఆధునిక గృహాలు నిర్మించి వారు ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ గ్రామంలో నివసించాలంటే వారు తప్పకుండా పిల్లలు లేని నిర్భాగ్య వృద్ధులై ఉండాలి. ఈ గ్రామ బాగోగులు చూసుకునేవారు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంక్వైరీలు చేసి ఆ తర్వాతనే నిజమైన అనాథలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. క్రిస్టియన్ మతాన్ని విస్తరించడానికి, తమ భావాలను పంచడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారని ఎవరైనా అనుకోవచ్చు. అలాంటి విమర్శలకి ఇక్కడ తావులేదు. ఎందుకంటే ఇక్కడ నివసించేవారు వారి వారి మతాచారాల ప్రకారం జీవించవచ్చు. అందుకోసం ఇక్కడ ఆయా మతాలకు అనుగుణంగా ప్రార్థనా మందిరాలు ఉన్నాయి.